Hi students, how are you ma? Good morning. Are you enjoyed with my classes? Huh? Are you right? Anything? Any important points in their lessons and meanings, hard words about that lessons? Huh? Okay. Everybody should boring, huh? In every classes, huh? Every day you have to learn lessons. Mummy said, hey, go and see videos and learn everything. Huh? Every day your mom to say same like that. Huh? You have to getting bored. Okay, so that's why I'm telling not a not a lesson. I'm telling like a story. I'm not a telling like lesson. I'm telling like a story. So everybody, I hope enjoyed in my classes. Are you? Okay, everybody enjoy in my classes. Listen carefully and note it important points on the board. Okay, and you in your notes also you have to write. Okay, we have to go into the lesson. What is today's lesson? See all of you on the board. The Wright brothers. Who are there in the Wright brothers? Who are there Wright brothers? Both of them Wright brothers. So we have to discuss about this lesson. Have you ever tried to make a toy? Anybody to make a toy in your homes? Anybody to ever try to make a toys? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెడ్? మీరు ఏమైనా బొమ్మలు ఇంట్లో తయారు చేస్తూ ఉన్నారా? సో మీకు బోరింగ్గా అనిపించినప్పుడల్లా నా లెసన్స్ వినండి, చాలా ఎంజాయ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీకు నేను లెసన్ లాగా బట్టి పట్టినట్టుగా చెప్పకుండా ఒక ఫ్రెండ్ లాగా మంచి కథలు చెప్తున్నట్టుగా మిమ్మల్ని మీరు వినాలని ఇంట్రెస్ట్తో నేను చెప్తున్నాను అనమాట. సో లేకపోతే మీరు ఇంట్రెస్ట్గా వింటేనే మాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది చెప్తుంటే. మీరు ఇంట్రెస్ట్గా చూడలేదనుకోండి ఏమీ రావు. సో లెటస్ లిజన్. మీరు ఇంట్లో ఎప్పుడైనా టాయ్స్ ట్రై చేశారా? ఓకే. In their lesson, the Wright brothers moved on from making toys and making aeroplanes. In this lesson లో రైట్ బ్రదర్స్ అనే వాళ్ళిద్దరు టాయ్స్ చేయడంలోనూ ఏరోప్లేన్స్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్ చూపించారు. సో వాళ్ళే ఫస్ట్ మనకి ప్లేన్స్ తయారు చేసింది కూడాను. సో లెట్ us going to the lesson and going to be interesting. Okay. Wilbur Wright was born in 1867. Wilbur. See here two characters in this lesson. Wilbur. Who is this? Wilbur Wright. Born ఎప్పుడు 1867లో బర్న్ అవునా? ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత 4 సంవత్సరాలకి తన బ్రదర్ ఎవరతను ఓర్విల్ హూ ఇస్ హీ ఓర్విల్ అతను పుట్టాడనమాట. సో ఎక్కడ పుట్టాడు? దే గ్రో అప్ ఓహియో అండ్ లావా. గ్రో అప్ ఎక్కడ పెరిగారు వాళ్ళు? ఓహియో అండ్ లావా అనే స్టేట్స్లో పుట్టారు. యునైటెడ్ స్టేట్స్లో. ఎక్కడ? యునైటెడ్ స్టేట్స్. ఎక్కడ పుట్టారు నాన్న వాళ్ళు? యునైటెడ్ స్టేట్స్లో ఓహియో లావా అనే ప్లేసెస్లో పుట్టారు. ఎవరా టూ క్యారెక్టర్స్? విల్బర్ రైట్, ఓర్విల్ రైట్. ఓకే, ఓర్విల్ రైట్. హిజ్ నేమ్ ఆల్సో ఓర్విల్ రైట్. I forgot there. Orville Wright. Okay. Next, from the time they were little, Wilbur and Orville loved to build toys. Both of them liked toys, liked and loved toys to make. Loved to toys to make. So love to the toys. Build the toys. So తయారు చేయడంలో వాళ్ళిద్దరు కూడా అండ్ మిషన్స్ ఆల్సో సేమ్ మిషన్స్. ఈ మిషన్స్ కానీ టాయ్స్ కానీ చేయడంలో వాళ్ళిద్దరు చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు అనమాట. అలాగే దేర్ ఇట్ వాస్ పీస్ ఆఫ్ వుడ్. ఏమేమి తీసుకున్నారు? పీస్ ఆఫ్ వుడ్ అండ్ లెన్స్ ఆఫ్ స్ట్రింగ్స్, పీస్ ఆఫ్ ట్యూబ్, ఓల్డ్ రీల్స్, రబ్బర్ రీల్స్. సో ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఏమేమి తీసుకున్నారో రాద్దామా ఒకసారి? వుడ్ పీస్ ఓకే, అండ్ లెన్స్ ఆఫ్ స్ట్రింగ్, strings and pieces of tube,
pieces of tube. Okay guys, pieces of tubes and are rubber wheels. What is that? Rubber wheels తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ తీసుకొని విల్బర్ అండ్ బోర్విల్ సంథింగ్ టు డూ ఇంట్రెస్టింగ్. విల్బర్ అండ్ ఇద్దరు కూడా బోత్ బ్రదర్స్ ఆల్సో డూయింగ్ సంథింగ్. బోత్ బ్రదర్స్ ఆల్సో డూయింగ్ సంథింగ్. ఏదైనా సరే ఒక టాయ్ని కానీ ఒక మిషన్ని కానీ ఒక ప్లేన్ని కానీ డూయింగ్ సంథింగ్ ఏదో ఒకటి చేయాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యారనమాట. సో అదేవిధంగా దే మేడ్ స్మాల్ టాయ్స్ అండ్ మూడ్. చిన్నప్పుడు అప్పుడు వాళ్ళు చిన్న వయసులో ఉన్నారు, బాగా చిన్న వయసు అనమాట. అంటే మీ వయసే వాళ్ళది, 3rd క్లాస్లో ఉన్నారు కదా. సో మీ యాజ్టీస్గా మీ వయసే చిన్న చిన్న బొమ్మలు తయారు చేయడం మొదలుపెట్టారు. సో చిన్న బొమ్మలు తయారు చేస్తే కొంచెం ముందుకు జరపడం, మూవ్ అవ్వటం, వీల్స్ పెట్టి మనం వీల్స్ పెట్టి చక్రం ఏదైనా సరే బొమ్మ ముందుకు వెళ్తుంది కదా. సో అలా తయారు చేయడం మొదలుపెట్టారు అనమాట. ద టాప్ బాయ్స్ టుగెదర్ టు మేక్ ఇమాజింగ్ లిటిల్ గ్యాడ్జెట్స్. చిన్న చిన్న గ్యాడ్జెట్స్ తయారు చేయడం. గ్యాడ్జెట్స్ అంటే ఏంటి? ఇంట్రెస్టింగ్గా ఉండే బొమ్మలు, చిన్న చిన్నవి చెక్కతో కానీ అండ్ అలాగే రబ్బర్ కార్లా కానీ అలా చిన్న చిన్న గ్యాడ్జెట్స్ని తయారు చేయడం మొదలుపెట్టారు. గ్యాడ్జెట్స్ మీన్స్ వాట్ నానా? స్మాల్ టూల్స్, ఎక్విప్మెంట్ టు డస్ సంథింగ్ డూయింగ్ యూస్ఫుల్. మనకు పనికొచ్చేవి బొమ్మలు అనమాట. సో అట్లా తనకు పనికొచ్చేవన్నీ తయారు చేయడం మొదలుపెట్టారు. వేర్ సోర్సెస్ ఆఫ్ గ్రేట్ ఇంట్రెస్ట్ టు ఆల్ ద ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్యామిలీ. వాళ్ళు చేసే బొమ్మలు కూడా తన పిల్లల మీద, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా చాలా మంచి టాయ్స్, పనికొచ్చే పనులు, అలాగే పనికొచ్చే బొమ్మలు, వస్తువులు తయారు చేయడం వస్తే ఫ్రెండ్స్ అందరూ కూడా, ఫ్యామిలీ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారనమాట. చాలా బాగా చేస్తున్నారు, మీ ఇద్దరే ఎంకరేజ్ చేశారు. వన్ డే 1878 ద ఫాదర్ గేవ్ దెమ్. ఎప్పుడు ఇచ్చాడు? 1878 ఫాదర్ గేవ్ ఏ గిఫ్ట్. సో ఏం గిఫ్ట్ అది? స్పెషల్ గిఫ్ట్ అనమాట. ఇట్ వాజ్ టర్నింగ్ పాయింట్ టు దర్ లైఫ్స్. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన గిఫ్ట్తో వాళ్ళ యొక్క టర్నింగ్ పాయింట్, వాళ్ళ లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ తిరిగిందన్నమాట. ఇట్ వాజ్ ఎ టాయ్ మిషన్ మేడ్ ఆఫ్ కార్క్. ఇది ఎట్లా ఉన్నది? మేడ్ ఆఫ్ కార్క్. దాంతో కార్క్తో తయారై ఉందన్నమాట. సో అది టర్నింగ్ పాయింట్గా భావించి పిల్లలిద్దరూ కూడా బ్యాంబూ అండ్ పేపర్, కార్కు అండ్ బ్యాంబూ అండ్ పేపర్. సో ఇట్స్ మోటార్ వాజ్ రబ్బర్ బ్యాండ్. సో వాళ్ళందరూ కూడా అట్లా చేయటానికి రబ్బర్ బ్యాండ్, గుడ్డు అట్లాంటివి తీసుకుని వాళ్ళ నాన్న ఇచ్చిన కార్కుతో వాళ్ళు ఒక ప్లెయిన్ లాగా, అంటే గాలిలో ఎగిరే బొమ్మలాగా తయారు చేశారనమాట. ఎలా తయారు చేశారు? గాలిలో ఎగిరే బొమ్మలాగా తయారు చేశారు. సో అలా తయారు చేస్తూ అది ఒకరోజు విరిగిపోయింది. ఇట్స్ బ్రోకెన్. దే మేడ్ అనదర్ లార్జర్ బ్యాట్. సో వాళ్ళు తయారు చేసిన దానికి ఇట్స్ స్మాల్ టాయ్ తయారు చేశారు కదా, స్మాల్ బ్యాంబూతో కార్కుతో తయారు చేశారు కదా, దాని పేరు నిక్ నేమ్ ఏం పెట్టుకున్నారు? ద బ్యాట్. ఏమని పెట్టుకున్నారు? ద బ్యాట్. నిక్ నేమ్ ఈస్ ద బ్యాట్ అని పెట్టుకున్నారు. తర్వాత ఇరిగిపోయింది. దే మేక్ లార్జర్ బ్యాట్ తయారు చేశారు. తిరిగి బ్యాట్ అంటే ఏంటి? మన స్కూల్లో ఆడే క్రికెట్ బ్యాట్ కాదు, వాళ్ళ గాలిలో ఎగిరే ఫ్లై ఉంది చూసారా, అటువంటి తయారు చేశారనమాట. సో అలా యూ సీ హియర్ నానా, సీ బ్యాట్ హియర్, సీ బ్యాట్. సో ఇది చూసారా, ఇలాంటివి తయారు చేయడం మొదలు. ఫస్ట్ ఇది చేయగానే వాళ్ళ నాన్నగారు తెచ్చిచ్చిన తర్వాత ఇరిగిపోయింది. తిరిగి మళ్ళీ అలాంటివే పెద్దది చేయడం మొదలు పెట్టారనమాట. సో అలాగా గాల్లో ఎగిరేవి చేయడం చిన్నదిగా మొదలుపెట్టారు. తర్వాత వెన్ విల్ గ్రో ప్లానెట్ టు ఫ్లయింగ్ మిషన్స్. సో ఎప్పుడైతే పెద్దగా పెరుగుతూ వచ్చారో వాళ్ళు తిరిగి పెద్ద మిషన్స్ తయారు చేయటం, గాల్లో ఎగిరే మిషన్స్ చేయటం అలాంటివి మొదలుపెట్టారనమాట. అవి చూడటానికి ద ఫస్ట్ మేడ్ మినీ గ్లైడర్స్. వాళ్ళు ఫస్ట్గా ఏం చేశారంటే మినీ గ్లైడర్స్ తయారు చేశారు. గ్లైడర్స్ మీన్స్ వాట్ మా? సో అటువంటి అంటే గాలిలో ఎగిరే మిషన్స్ అలాంటివి తయారు చేశారనమాట. దే ఫస్ట్ మేడ్ మినీ గ్లైడర్స్ ఎక్స్పెరిమెంట్స్. గ్లైడర్స్ ఐ అబ్జర్వ్ దెమ్ కీన్లీ నోటింగ్ ఆల్ ద ఏరియాస్. అంటే గ్లైడర్స్ మీన్స్ మనం ఇప్పుడు స్పై కెమెరా మనకి గాల్లో ఎగురుతూ ఉంటుందా? సో ఎగురుతున్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది చుట్టుపక్కలంతా కూడా. సో అలాంటివి చేయడం జరిగిందనమాట. ఈచ్ మోడల్ దే మేడ్ వాజ్ బెటర్. అట్లా గాల్లో ఎగిరి రావటం, అటు ఇటు వెళ్ళటం, అటు ఇటు చూసి రావడం, అబ్జర్వ్ చేయడం అలాంటివి జరిగినాయి అనమాట. కెమెరాస్ వాళ్ళు తయారు చేసిన కెమెరాస్. ఈచ్ మోడల్ దే మేడ్ బెటర్ దెన్ టు లాస్ట్. చివరికి వాళ్ళు ఒకదాని తర్వాత ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. అలాగా ఇంకా వాళ్ళకి ఏంటంటే అలా చేయటం వల్ల ఇంట్రెస్టింగ్ పెరిగింది.
ఇంట్రెస్టింగ్ పెరిగి ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా ఏదైనా చేయాలని చెప్పి అలా చేస్తూనే ఉన్నారు. త్రో దెన్ దే బిల్డ్ ఎ ప్లేన్ విత్ ఏ మోటార్. కొన్ని మోటార్ లేనివి చేశారు, అలాగే మోటార్ ఉన్నవి కూడా చేశారు. ఆ మోటార్తో అవి గాల్లోకి ఎగరటం, అలా మళ్ళీ కూలిపోవటం అండ్ బ్రేక్ అవటం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. బట్ నెవర్ లీవ్ ఇట్, ఈ ట్రై టు అగైన్ చేస్తూనే ఉన్నారనమాట. వన్ డే డిసెంబర్ 1903 డిసెంబర్ 17, 1903 ఓర్విల్ ఫ్లూ దేర్. ఓర్విల్ ఏం చేశాడు? ఫ్లూ దేర్ కిటీ హాక్. వాట్ ఈస్ దట్ నేమ్? కిటీ హాక్. దానిని గాలిలో మొదటిసారిగా ఎగరేయడం జరిగింది. ఇన్ నార్త్ కార్లియాన్. ఎక్కడ ఎగరేశాడు? ఇన్ నార్త్ కెరోలైన్. దిస్ వాజ్ ఏ వెరీ స్పెషల్ మూమెంట్. ఎందుకని మొదటిసారిగా తను చేసిన ఫ్లైట్ని గాల్లో ఎగరేయడం జరిగింది. ఎటువంటి ఫ్లైట్? ఐ షో టు యూ, వెయిట్, సీ హియర్ ఆల్ ఆఫ్ యూ, దిస్ టైప్ ఆఫ్ ఫ్లైట్, ఓకే. ఓర్విల్ ఫ్లో దేర్ ప్లేన్, ఇది దీని ప్లేన్ అంటారు. సో ఈ విధంగా అతను ఎగరేయడం జరిగిందనమాట. ఫస్ట్ టైం ఎగరవేశాడు. సో దిస్ వాజ్ ఎ వెరీ స్పెషల్ మూమెంట్ తనకి. ఎటువంటిది? స్పెషల్ మూమెంట్ ఇన్ ద లైఫ్. ఎందుకంటే ఫస్ట్ టైం అంత పెద్దది గాల్లోకి ఎగరటం అండ్ ప్లెయిన్, అది కూడా అందులో తను కూర్చొని ఉన్నాడు అనమాట. నా మోర్ డ్రీమ్ తను సాధించుకున్నాడు. ఇంకా అలాగే అంతకన్నా మనం ఎక్కువ చేయాలి, ఇంకా డ్రీమ్స్ ఎక్కువ, మన కళలు నిజం చేసుకోవాలని చెప్పి ద ట్రయల్ బట్ వండర్ఫుల్ రియాలిటీ, అతను చేసిన ప్రయోగాన్ని వండర్ఫుల్ రియాలిటీగా తను నిరూపించుకోవడం జరిగింది. ఆన్ ద గ్రౌండ్ హిస్ బ్రదర్ విల్బర్ చీర్డ్. అతను ఓర్విల్ ప్లైన్లో నుంచి నడుపుతూ ఉంటే కింద నుంచి విల్బర్ క్లాప్స్ కొడుతూ చీరప్ చేస్తున్నాడు. కానీ పోనీ అని, ఫ్లైట్ని పోనీ అని తను ఎంతో చీరప్ చేస్తూ ఉన్నాడు అనమాట తన బ్రదర్ని. అండ్ అదేవిధంగా సోడ్ ఇన్ టు ద స్కై, అలాగే స్కైలోకి దూసుకెళ్ళిపోవడం జరిగింది అతను. ఆ విధంగా అతను తయారు చేసిన ఫ్లైట్తో. ద ఫ్లైట్ ఈస్ ద ఫస్ట్ ఏరోప్లేన్ మేడ్ హిస్టరీ. అప్పుడు అది గాల్లోకి వెళ్ళి స్కైలోకి వెళ్ళిపోయింది కదా, అప్పుడు మొదటిసారిగా ఏరోప్లేన్ని తయారు చేసిన వ్యక్తిగా వీళ్ళు రైట్ బ్రదర్స్ని పేరుగాంచారనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ద స్టోరీ. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్, ఎలా ఏరోప్లేన్స్ తయారు చేయటం, అండ్ అలాగే వాళ్ళు ఫస్ట్ టాయ్స్ నుంచి, తర్వాత గాలిలో ఎగిరే రబ్బర్ బ్యాండ్ దగ్గర నుంచి రబ్బర్ బొమ్మలు, వుడ్ అని తేలికైన వావి తీసుకొని గాలిలో ఎగరబెట్టడం, అలా ప్లెయిన్స్ తర్వాత బొమ్మలు ఇరిగిపోయి ఏదోటి గాల్లోకి ఎగిరించే విధంగా చేయాలనే కుతూహలం, వాళ్ళ ఇంట్రెస్ట్. సో ఎలా జరిగింది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, ఎలా జరిగింది, తర్వాత వాళ్ళు ఏరోప్లెయిన్గా ప్లెయిన్ అనేది ఎలా కనుగొన్నారు అనేది మనకి యొక్క లైఫ్ స్టైల్ వీళ్ళది తెలుస్తుంది అనమాట. ఇన్ దిస్ లెసన్ కంప్లీటెడ్. ఓకేనా? ఇఫ్ యూ లిసన్ కేర్ఫుల్లీ అండ్ రిపీటెడ్లీ పర్సన్ వీడియో అండ్ మూవ్ టు ఇన్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఒకసారి మీకు అర్థం కావాలంటే 1-2 సార్లు వీడియోని ముందుకి వెనక్కి పెట్టుకొని విని చక్కగా ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే చక్కగా ఇయర్స్ కానీ, నేమ్స్ కానీ, స్టేట్స్ నేమ్స్ కానీ ఏమైనా ఇందులో ఉంటే మీరు వాటిని పాయింట్స్ రాసుకోండి. ఓకేమా? థ్యాంక్ యూ ఆల్.